యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 50 దేవుడు ఈ దిన వాగ్దానంగా మనం చూస్తుంటున్నాం. వీటికంటే గొప్ప కార్యములు చూతువు. దేవుడు మనకు జీవితంలో గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చూపించేవాడు ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువును మనం ఎంతగా నమ్మేవారు ఉంటామో అంతగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూపించేవాడు ఉంటున్నాడు. ఎందుకంటే ఆరంభంలో నతనేలు ఫిలిప్పు అతనితో చెప్పినప్పుడు అతడు నమ్మలేనివాడుగా నజరేతులుండి మంచిదేనని రాగదని చెప్పి సందేహం ఉంటూ వస్తూ వచ్చింది, అనుమానం ఉంటూ వస్తూ వచ్చింది. యేసుప్రభు అక్కడి నుంచి వస్తాడా, ఆ స్థలం నుంచి వస్తాడా అని చెప్పి అనేకమైన అనుమానాలు కలిగినవాడు ఉంటూ వస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా ఫిలిప్పు వచ్చి చూడమని చెప్పినప్పుడు నతనేలు వెంటనే యేసుప్రభుని చూడాలని చెప్పి లేచి యేసుప్రభు దగ్గరికి వస్తూ వచ్చాడు. ఎప్పుడైతే లేచి ఆయన దగ్గరకు వచ్చాడో యేసుప్రభును నూతన విధానంలో తన జీవితంలో గుర్తించిన వాడు ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుప్రభు గురించి? బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇజ్రాయేలు రాజమని ఆయనకు ఉత్తరం ఇచ్చానని యోహాను సువార్త మొదటి అధ్యాయం 49లో మనం చూస్తుంటున్నాం. దేవుని గురించి బట్టి నూతనమైన ప్రత్యక్షత తన జీవితంలో చూస్తూ వచ్చాడు. నమ్మినప్పుడు మనకి జీవితంలో దేవుని గురించి నూతనమైన బయలుపాటు వచ్చేదే ఉంటున్నది. దేవుని నమ్మిక వచ్చేదే కనపడుతుంటున్నది. నీ జీవితంలో ఇదిన నమ్మదగిన పరిస్థితుల వల్ల ఉంటున్నావా? అందుకే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేకపోతుంటున్నావమ్మా. మార్త యేసు ప్రభుతో ఈ లాజరు చనిపోయి నానుదిలమైనది చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆమెతో చెప్పిన మాట, నీవు నమ్మినడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నేను నా జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని సందేహం ఉన్నప్పుడు కూడా, అనేకమైన అనుమానం ఉన్నప్పుడు కూడా, అనేకమైన ప్రశ్నలు ఉన్నప్పుడు కూడా దేవుని పూర్ణ హృదయంతో నమ్ము. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూపించేవాడు ఉంటున్నాడు. దేవుడు ఆ రీతిగా నీ యొక్క జీవితంలో నమ్మిక తప్పిపోయినవాడు ఉన్నట్లయితే ఈ దినమైన ఆయన యొక్క వాగ్దానాల పైన, ఆయన పైన స్థిరమైన నమ్మిక ఉంచు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చూపించేవాడు ఉంటున్నాడు. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.